కొరింథీయులకు రాయబడినటువంటి పత్రిక 13వ అధ్యాయము. కొరింథీయులకు రాయబడిన పత్రిక 13వ అధ్యాయము. ఈ 13 వచనాలు మనం ఒక వచనం నేను, ఒక వచనం మీరు అట్లా ఉత్తర ప్రత్యుత్తర రీతిలో చదువుకుందాం. దయచేసి మీ భాగాన్ని స్పష్టంగా బిగ్గరగా మీరు చదవవలసిందిగా మీకు మనవి చేస్తూ ఉన్నాను. కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక 13వ అధ్యాయము, లేకపోతే పని చేద్దాం 12వ అధ్యాయము 31వ వచనం నుండి మనం చదువుదాం. కృపావరములలో శ్రేష్టమైన వాటిని ఆసక్తితో అపేక్షించుడి, ఇదియు కాక సర్వోత్తమమైన మార్గము మీకు చూపుచున్నాను. గనగనలాడు తాళమునయందును ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నీయు జ్ఞానమంతయు ఎరిగిన వాడనైనను, కొండలను పెకిలింపగల పరిపూర్ణ విశ్వాసము గలవాడనైనను, ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను. నాకు ప్రయోజనమేమీ లేదు. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయచూపించును. ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, విచారించుకొనదు, త్వరగా కోప్పడదు, అపకారమును మనసులో ఉంచుకొనదు. దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును. తాలుకొనును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ. ప్రేమ శాశ్వత కాలముండును, ప్రవచనములైనను నిరర్ధకములగును, భాషలైనను నిలిచిపోవును, జ్ఞానమైన నిరర్ధకమగును. కొంత మటుకు ప్రవచించున్నాము కానీ పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్ధకమగును. ఇప్పుడు పెద్దవాడనై పిల్లవాని చేష్టలు మానివేసితిని. ఇప్పుడు అద్దములో చూచినట్టుగా సూచనగా చూచున్నాము, అప్పుడు ముఖాముఖిగా చూతుము. ఇప్పుడు కొంతమట్టుకే ఎరిగి ఉన్నాను, అప్పుడు నేను పూర్తిగా ఎరగబడిన ప్రకారము పూర్తిగా ఎరుగుదును. పద్నాలుగో అధ్యాయం మొట్టమొదటి వచనం కూడా చదువుదామా? ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి, ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించుడి, విశేషముగా మీరు ప్రవచన వరమును అపేక్షించు. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ సమయంలో మీ సన్నిధికి వచ్చి ప్రభువా మేము నీ స్వరం వినాలని ఆశిస్తుంటుండగా మీరు నాతో మాట్లాడుతూ రావాల్సిందిగా దేవా వేడుకుంటూ ఉంటున్నాం. నీ శక్తి కలిగిన నీ వాక్యం చేత మా ఆత్మీయ జీవితాలను బలపరచండి, పోషించండి, శుద్ధి చేయండి, ఆదరించండి, రేపండి. నీ వాక్యం చేత మమ్మలను ప్రభువా బలపరిచి నీ మార్గంలో ముందుకు నడిపించండి. ఇక్కడ నిలబడుచున్న మీ దాసుడు అయోగ్యుడు, అపాత్రుడు, బలహీనుడు, నిష్ప్రయోజకుడు కనుక ప్రభువా పైనుంచి మీరు అనుగ్రహిస్తే తప్ప మేమేమీ పొందలేమని మమ్మల్ని మీ యొక్క సన్నిధిలో పడవేసుకుంటూ నీ సహాయాన్ని కోరుకుంటూ మా మధ్యలో ఉండి మా సమయాన్ని ఆశీర్వాదకరంగా చేయమని యేసు ప్రభు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. బైబిల్లో కొన్ని అధ్యాయాలు, కొన్ని అద్భుతమైనటువంటి అధ్యాయాల్లో ఒక అధ్యాయము కొరింథీయులకు రాయబడిన పత్రిక 13వ అధ్యాయము. అంటే ఈ అధ్యాయానికి వచ్చేసరికి పౌలు గారి యొక్క ఎక్స్ప్లనేషన్ ఒక పీక్ వెళ్ళిపోయిందనమాట. అంటే ఆయన ఒక పాటలాగా దీన్ని పాడుతున్నాడు. మామూలుగా అంటే బహుశా పౌలు గారు ఆయన డిక్టేట్ చేస్తున్నాడు ఈ ఉత్తరాన్ని. ఆ డిక్టేట్ చేసేటువంటి క్రమంలో రాస్తున్నాడు. ఆ రాసే క్రమంలో బహుశా ఈ అధ్యాయానికి వచ్చేసరికి పౌలు గారు ఒక పాటలాగా ఒక ఎక్స్టాటిక్ వేలో ఆయన ప్రేమను గురించి వివరిస్తూ ఉన్నాడు. పిల్లరా, మనం కొరింథీ పత్రికను ధ్యానం చేస్తున్నప్పుడు ఈ కాంటెక్స్ట్ మనం బాగా ఎరుగుదుము. సాధారణంగా మనం ప్రేమ గురించి వింటుంటాం, ఈ యొక్క అధ్యాయంలోంచి అనేకమైన వర్తమానాలు మనం వింటూ ఉంటాం. కానీ ఈ అధ్యాయం యొక్క వెనుక చరిత్ర ఏంటంటే ఇక్కడ పౌలు గారు భార్యల్ని భర్తలను కూర్చోబెట్టి మీరు ఇలా ప్రేమించుకోవాలి అని చెప్పట్లేదు. దాంట్లో కూడా ఉంటుంది, ఆ ప్రేమకు కూడా ఈ సూత్రాలు వర్తిస్తాయి. కానీ పౌలు గారి కాంటెక్స్టు, పౌలు గారి ఉద్దేశము
భార్యాభర్తలారా మీరు ఇలా ప్రేమించుకోవాలి, ఇదిగో ప్రేమ అంటే ఇది అని చెప్పట్లేదు. లేకపోతే తల్లిదండ్రులు పిల్లలను కూర్చోబెట్టి మీ ప్రేమ ఎలా ఉండాలి అని చెప్పట్లేదు. లేకపోతే శత్రువుల పట్ల మీ ప్రేమ ఎలా ఉండాలో ఇగో చూడండి ఈ ప్రేమ లక్షణాలు అని చెప్పట్లేదు. కాంటెక్స్ట్ ఏంటంటే 12వ అధ్యాయంలో కృపావరాల గురించి మాట్లాడి సంఘం అనేది శరీరములో అవయవాలు ఉంటాయి. ఈ అవయవంలో వేరువేరు అవయవాలు ఉంటాయి, ఒక్క అవయవమే ఉండదు. ఎంత మంచి అవయవమైనా, ఎంత అద్భుతమైన అవయవమైనా ఒక్క అవయవము శరీరము కాదు. ఇట్ మే బి వండర్ఫుల్ ఆర్గన్. అద్భుతమైన గుండె, మామూలు గుండెలు 70 సార్లు కొట్టుకుంటే 700 సార్లు కొట్టుకునే గుండె తీసుకొచ్చి పెట్టిన గుండె ఒక్కటి శరీరము కాదు. అట్లాగే మనం ఎంత అద్భుతమైన ఆత్మీయులమైన మనం ఒక్కలమే సంఘము కాదు. సంఘము అనగా శరీరము వేరువేరు అవయవముల యొక్క సమూహం. అంతేకాదు ఒక్క అవయవానికి ఒక్కొక్క పని ఇవ్వబడింది. ఒకే పని అన్ని అవయవాలకి ఇవ్వబడలేదు, అన్ని అవయవాలకు ఒక్కటే పని ఇవ్వబడలేదు. వివిధమైన అవయవాలు ఉన్నాయి, ఇవన్నీ కలిసి ఉండాలి. ఈ అవయవాలకు ఒక్కొక్క అవయవానికి దేవుడు తన కృపను బట్టి, తన చిత్తమును బట్టి, తన సార్వభౌమ అధికారమును బట్టి అవయవాలకు వరాలు ఇచ్చాడు. అవయవాలను శరీరంలో స్థానములో ఉంచాడు. కొన్నిటిని కింద ఉంచాడు, కొన్నిటిని పైన ఉంచాడు, కొన్నిటిని పక్కన ఉంచాడు, కొన్నిటిని ఎక్కువ వాడేవాటిగా పెట్టాడు, కొన్నిటిని ఎక్కువ వాడని వాటిగా పెట్టాడు. ఆయన చిత్తము, ఆయన సార్వభౌమ అధికారము, ఆయన కృప మనకు అర్థమవుతూ ఉంది. అయితే ఈ అవయవాలకున్న వరాలు వాడేటువంటి విషయంలో వారి మధ్యలో చాలా గలిబిలి జరుగుతూ ఉంది కొరింథీ సంఘంలో. కాబట్టి పౌలు గారు ఇప్పుడు 14వ అధ్యాయంలో భాషలు మాట్లాడే వరాన్ని గురించి మాట్లాడాడు. 12వ అధ్యాయంలో కృపావరాలన్నిటి గురించి మాట్లాడుతూ ఇప్పుడు ఈ కృపావరాలు సంఘములో ఎలా వాడాలి అనేటువంటి అంశం వచ్చినప్పుడు, కొరింథీయులారా మీరు వరముల వెంబడ పరిగెత్తకండి, వరముల కంటే ప్రాముఖ్యమైనది ఉంది. వరములు మంచివే, కానీ వాటికంటే సర్వోత్తమమైన మార్గం ఉంది. వరములు కొందరికి ఇవ్వబడ్డాయి. అందుకోసం మనం 12వ అధ్యాయంలో మనం చదువుతాం. కొందరిని అపోస్తలులు, కొందరిని ప్రవక్తలు, కొందరిని బోధకులు, కొందరిని అద్భుతములు చేయువారు, కొందరిని స్వస్థపరచు కృపావరములు, కొందరిని ఉపకారములు, కొందరిని ప్రభుత్వములు, కొందరిని నానా భాషలు. అందరు అపోస్తలులా కాదు, అందరు ప్రవక్తలా కాదు, అందరు బోధకులా కాదు, అందరు అద్భుతాలు చేయవారా కాదు, అందరూ స్వస్థపరచు కృపావరం గలవారా కాదు, అందరూ భాషలతో మాట్లాడుతున్నారా లేదు, అందరూ అర్థం చెప్తారా లేదు. అట్లాగే 8వ వచనంలో ఒకనికి బుద్ధివాక్యం, మరి ఒకనికి జ్ఞానవాక్యం, మరి ఒకనికి విశ్వాసం, మరి ఒకనికి స్వస్థపరచువరం, మరి ఒకనికి అద్భుత కార్యాలు చేయ శక్తి, మరి ఒకనికి. కానీ అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క వరం ఇవ్వబడింది. కానీ ఇప్పుడు పౌలు గారు ఏం చెప్తున్నా అంటే ఇంకో శ్రేష్టమైన మార్గం ఉంది. ఇది కొందరికి కాదు, ఇది అందరికీ. ఏంటి ఆ శ్రేష్టమైన మార్గం అంటే ప్రేమ. వరములు కొందరివి, కానీ ప్రేమ అందరిది. ఒక్కో వరం కొంతమంది కలిగి ఉండొచ్చు, ఇంకొంతమంది కలిగి ఉండకపోవచ్చు. కొంతమంది పాటలు పాడటం వస్తుంది, కొంతమందికి రాదు. కొంతమంది బోధ చేయటం వస్తుంది, కొంతమందికి రాదు. కానీ ప్రేమ కలిగి ఉండడం ఇది కొంతమందిది కాదు, ఇది సంఘములో ఉన్నటువంటి అందరిది. ఈ శరీరంలో ఉన్న అవయవాలు ఒకదానికొకటి అతుక్కొని ఉంటాయి. ఏదైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు తెగుతుంది అంటారు, అవి అతుక్కొని ఉన్నాయి. మరి ఏ గమ్ము వాడాడో దేవుడు తెలియదు మనకు, కానీ ఇవన్నీ అతుక్కున్నాయి. ఈ సంఘం అనేటువంటి శరీరము కూడా ఈ ఈ ఈ అవయవాలన్నీ అతుక్కునే గమ్ము ఏంటంటే ప్రేమ. ఒకవేళ ఈ గమ్ము లేకపోతే ఇవన్నీ కూడా రాళ్ళే, సజీవమైన రాళ్ళే, కానీ వాటిలో ఏం లేదు, అతుకుడు లేదు, ఒకదానికొకటి అతుక్కోవటం లేదు. ఇప్పుడు ఇటుకలు ఉన్నాయి, ఇటుకలన్నింటినీ కడతారు. ఎలా కడతారు? సిమెంట్ వేసి మాలు కలిపి మళ్ళీ దానికి వాటర్ క్యూరింగ్ చేస్తే అవి అలా అతుక్కొని పోతాయి. ఇప్పుడు సంఘములో కావాల్సింది ఏంటంటే వరాలు ఉన్నాయి. కొరింథీ సంఘంలో వరాలు ఉన్నాయి, కృపావరాలు ఉన్నాయి, భాషలతో మాట్లాడుతున్నారు. కానీ వారి మధ్యలో లోపించింది ఏంటంటే ప్రేమ. ఆ కారణమును బట్టి పౌలు గారి 13వ అధ్యాయంలో ఒక చక్కని గీతములాగా ఆయనకు ఏమంటారు, కవిత్వం వచ్చేసింది సడన్గా.
మామూలుగా పౌలు గారు ఆయన మాటలు చాలా క్వశ్చన్స్ ఉంటాయి, కానీ ఇక్కడ 13వ అధ్యాయంలో ఆయన ఈ ప్రేమ గురించి వచ్చేసరికి అద్భుతమైన రీతిలో, ముఖ్యంగా ఎక్కడ ప్రేమ, సంఘములో విశ్వాసులు ఒకని పట్ల ఒకరు ఎటువంటి ప్రేమ కలిగి ఉండాలో ఈ 1 కొరింథీ 13వ అధ్యాయంలో చెప్తా ఉన్నాడు. ఉన్నటువంటి ఈ 13వ అధ్యాయంలో 13 వచనాలు ఉన్నాయి. ఈ 13 వచనాలని మనం 4 భాగాలుగా బైబిల్ స్టడీలో మనం కొంతసేపు చూస్తూ వచ్చాం. 4 భాగాలుగా చేయవచ్చు. మొట్టమొదటి 3 వచనాలు ప్రేమ యొక్క ప్రాధాన్యత, ప్రామినెన్స్ ఆఫ్ లవ్. మొదటి 3 వచనాలు ప్రేమ యొక్క ప్రాధాన్యత. 4 నుంచి 7 వచనాలు పర్ఫెక్షన్స్ ఆఫ్ లవ్, ప్రేమ యొక్క పూర్ణత లేకపోతే ప్రేమ యొక్క లక్షణములు. 8 నుంచి 12 వచనాలు ప్రేమ యొక్క శాశ్వత స్థితి, శాశ్వతమైనది, నిలిచి ఉండేది ప్రేమ. చివరి వచనంలో ప్రేమ యొక్క అత్యున్నతమైన స్థితి. మొదటి 3 వచనాలు ప్రేమ యొక్క ప్రాముఖ్యత, 4 నుంచి 7 వచనాలు ప్రేమ యొక్క లక్షణములు, 8 నుంచి 12 వచనాలు ప్రేమ యొక్క శాశ్వత స్థితి, పర్మనెన్స్ ఆఫ్ లవ్. దెన్ ఫైనల్లీ ద ప్రియమినెన్స్, ప్రేమ యొక్క అత్యున్నతమైనటువంటి స్థితి. ఈ 4 ఈరోజు కవర్ అయితే అని నేను అనుకోవట్లేదు. ఈరోజు మ్యాక్సిమం 2 కవర్ చేయగలుగుతాం. మిగతా 2 మనం మళ్ళీ గురువారం బైబిల్ స్టడీలో కూడినప్పుడు మళ్ళీ దీన్ని కంటిన్యూ చేస్తాం. పిల్లరా, పౌలు గారు మొదటి 3 అధ్యాయాల్లో ప్రేమ యొక్క ప్రాధాన్యత అనేది వివరిస్తూ ఉన్నాడు. నేటి దినాల్లో మనకున్నటువంటి గొప్ప ప్రమాదం ఏంటంటే, మనుషులంగా మనం ఏది ప్రాధాన్యతో అది ఎరగట్లేదు. చాలాసార్లు మన సమయం దేంట్లో వ్యర్థమైపోతుందంటే, అవసరం లేనివి పెద్ద, ఇప్పుడు కొంతమంది పొద్దున్న లేవగానే ఫేస్బుక్ చూడాలి, లేకపోతే ఇన్స్టాగ్రామ్ చూడాలి, లేకపోతే సోషల్ మీడియాలో చూడాలి. మనం చూడకపోతే ఏం కాదు, ఫేస్బుక్ ఏం ఆగిపోదు. మార్క్ జుకర్బర్గ్ అయ్యో ఏంటి జాన్ బాబు చూడలేదా ఈరోజు అని చెప్పి ఆయన ఏం ఆశ్చర్యపోడు. కానీ మనకేమనిపిస్తుందంటే ప్రాముఖ్యం అది. మనం కూర్చుంటాం, ఫోన్ మోగుతుంది, సెల్ ఫోన్ వైబ్రేట్ అవుతుంది. ఎవరు చేశారు, ఎందుకు చేశారు, ఏమైంది, ఏముండదు ఆడ. కానీ మన లోపల ఫీలింగ్ ఎట్లుంటుందంటే అది చాలా ప్రాముఖ్యం. కానీ అదే సమయంలో ఏది ప్రాముఖ్యమో దాన్ని మిస్ అయిపోతూ ఉంటాం. నిజంగా మన జీవితాన్ని హానెస్ట్గా మనం రివ్యూ చేసుకుంటే చాలాసార్లు ఏవి ప్రాముఖ్యమో వాటికి పెద్ద సమయంకి, ఉదాహరణకు నేను జనరల్గా చెప్తాను. మన శరీరం ఉంది, ఆరోగ్యం చాలా ప్రాముఖ్యం. ఆరోగ్యం కావాలంటే ఏం చేయాలి, ఆటోమేటిక్ రాదు కదా. ఒక అరగంట గంట వాకింగ్ చేయాలి. జాన్ లక్ష్మి అయితే రోజు 1.5 గంట చేస్తారు. చేయాలి, అది ఆ సమయం కేటాయించాలి, దానికి తప్పదు. అది లేకుండా నాకు ఆటోమేటిక్గా ఆరోగ్యం ప్రభు నాకు వరం ఇచ్చిందంటే కుదరదు. తప్పనిసరిగా వర్కౌట్ చేయాల్సిందే, దాన్ని ఏం స్త్రీలైనా పురుషులైనా కూడా. అంటే దానికి సమయం కేటాయించాలి, ఎందుకంటే ప్రాముఖ్యమైనది. చాలాసార్లు దైవ సేవకులకు ఉన్న గొప్ప ప్రమాదం ఏంటంటే, ఈ అడావుల్లో ప్రోగ్రామ్స్ మధ్యలో వారి ఆరోగ్యాన్ని పూర్తిగా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. తొందరగా బీపీలు వస్తాయి, షుగర్లు వస్తాయి, టైంకి తినరు. చాలా అంటే వారి యొక్క ప్రొడక్టివిటీ తగ్గిపోతూ ఉంటుంది. నిజమే, ప్రాముఖ్యమే, దేవుని సేవ, మీటింగ్స్ అన్నీ ప్రాముఖ్యమే. కానీ కొంత ప్లాన్ చేసుకుంటే, కొంత షెడ్యూల్ చేసుకుంటే ప్రయారిటైజ్ చేసుకోవచ్చు. ఆత్మీయ జీవితంలో కూడా కొన్ని ప్రయారిటీస్ చాలా ప్రాముఖ్యం. మీకు ఉదాహరణకి మనం చాలా సంగతులు చేయాలి క్రైస్తవులంగా, కానీ కొన్ని ప్రాముఖ్యమైనవి చూసుకున్నాం. ఒకటేంటి, ప్రతిరోజు బైబిల్ చదవటం. ఇది అత్యంత ప్రాముఖ్యం. నువ్వు భోజనం మానేసినా పర్వాలేదు, టిఫిన్ మానేసినా పర్వాలేదు, కానీ బైబిల్ చదవటం అత్యంత ప్రాముఖ్యం. ఇది దట్ షుడ్ బి ద టాప్ ప్రయారిటీ ఫర్ అస్. ప్రార్థన చేసుకోవటం ప్రాముఖ్యం. సరే, ఒక్కోసారి మిస్ అవుద్ది, నేను కూడా కాదంటలా. కానీ ప్రాధాన్యమైనటువంటి సంగతులు, సువార్త ప్రకటించటం ప్రాముఖ్యం. సంఘముగా మనం కూడి రావటం ప్రాముఖ్యం. ఇదేదో ఆప్షనల్ కాదు. మనకి మిగతా పనులు ఉంటాయి. పని లేని వాళ్ళు ఎవరు చెప్పండి? ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవ్వరు పని లేకుండా వచ్చిన వాళ్ళు ఉన్నారు? లేదు, ఎవ్వరి పనులు వాళ్ళకు ఉన్నాయి. అవి మానుకొని వచ్చాం, ఎందుకంటే ఇది ప్రాముఖ్యం అని. ఖాళీగా ఉండి రాలా, ఖాళీగా ఉండేం రాట్లా, వేరే పనులు ఉన్నాయి. కానీ ఎందుకు ఇది ప్రాముఖ్యం అని ఎరిగాం మనం, ఇది ఇంపార్టెంట్ అని ఎరిగాం. అలాగే క్రైస్తవ జీవితంలో ప్రాముఖ్యమైనటువంటిది ఏంటంటే ప్రేమ. ఆ ప్రేమ ఎంత ప్రాముఖ్యమైనదో వివరించటానికి పౌలు గారు
ఇగో ఇవన్నీ ఉన్న ప్రేమ లేని వాడనైతే, 3 సార్లు ప్రేమ లేని వాడనైతే, ప్రేమ లేని వాడనైతే అని చెప్తూ వచ్చాడు. ఈ బైబిలే ఇది ప్రేమ పుస్తకం. ఎందుకంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. ఆ దేవుడు ఎవరయ్యా అంటే ప్రేమ కలిగినటువంటి దేవుడు. ఆ ప్రేమ కలిగినటువంటి దేవుడు తన ప్రజల నుండి ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే మనము ఆయనను ప్రేమించాలి. బైబిల్ మొత్తం మీద ఈ బైబిల్ మొత్తాన్ని సమ్మరైజ్ చేయండి అంటే 2 విషయాలుగా చెప్పొచ్చు అన్నారు. మత్తయి సువార్త రండి, మత్తయి సువార్త 22వ అధ్యాయము 35వ వచనము. ఒక ధర్మశాస్త్రోపదేశకుడు యేసు ప్రభువుని అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడు? బోధకుడా, 36వ వచనం, ధర్మశాస్త్రములో ముఖ్యమైన ఆజ్ఞ. యేసు ప్రభువుని ప్రశ్న అడిగే ఛాన్స్ వచ్చుంటే మనకు కూడా భలే బాగుండేది. అసలు ఈజ్ ద పర్సన్, ఈజ్ గాడ్. ఆయన ఒక చక్కని ప్రశ్న అడిగాడు. ఏది ఇంపార్టెంట్? ఏది ఇంపార్టెంట్? ఇప్పుడు మనల్ని ఎవరు అడిగారు అనుకోండి, అయ్యా నీకు ఏది ఇంపార్టెంట్, చాలామంది ఏం చెప్తారు? చాలామందికి డబ్బులు ఇంపార్టెంట్. డబ్బు లేకపోతే మేము ఏం చేయలేము అనుకుంటారు. నిజమే కొంతవరకు. కానీ క్రైస్తవ జీవితంలో డబ్బు ప్రాముఖ్యం కాదు. కొంతమంది పరిచయం డబ్బులు ఉంటే అవి చేయొచ్చు ఇవి చేయొచ్చు అనుకుంటారు. కాదు, దేవుని కృప కావాలి. సరే, యేసు ప్రభువుని అడిగాడు. ఏమడిగాడు? అయ్యా ఆజ్ఞలు చాలా ఉన్నాయి కదా. సరే, 10 ఆజ్ఞలు ఉన్నాయి, 613 ఆజ్ఞలు ఉన్నాయి పాత నిబంధనలో. వీటన్నిటిలో ప్రాముఖ్యమైనది ఏంటి అన్నాడు. అప్పుడు యేసు ప్రభువారు ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే 2 విషయాలు. ఒకటి, నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనస్సుతో నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనన్నది. ఇది ముఖ్యమైనది, మొదటిదినైన ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమింపవలెను అన్న 2వ ఆజ్ఞయు దాన్ని అంటే. ఈ 2 ఆజ్ఞలు ధర్మశాస్త్రం అంతటికి ప్రవక్తలకును ఆధారమై ఉన్నవని అతనితో చెప్పాను. యేసు ప్రభువారిని సమ్మరైజ్ చేయండి అయ్యా, ఈ మొత్తాన్ని సమ్మరైజ్ చేయండి అంటే 2 ఆజ్ఞలు చెప్పాడు. ఒకటి, నీ దేవుణ్ణి ప్రేమించాలి. దేవుడు మన నుంచి ఆశించేది ప్రేమ. ద్వితీయోపదేశ కాండంలో మరలా దేవుడు చెప్తుంది, నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలను, నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలను. గాడ్ వాంట్స్ అవర్ లవ్. ప్రేమ దానంతటకదే పుట్టదు. సరే, 1 కొరింథీ 13వ అధ్యాయంలోకి వచ్చేసరికి ఏ ప్రేమ గురించి మాట్లాడుతున్నాడు? మనం దేవుణ్ణి ఎలా ప్రేమించాలో ఆ ప్రేమ గురించి మాట్లాడుతున్నాడా? లేదు. మనం దేవుణ్ణి ప్రేమించే ప్రేమ గురించి అక్కడ మాట్లాడట్లే, వేరే చోట మాట్లాడాడు. మరి 1 కొరింథీ 13వ అధ్యాయంలో ప్రేమ సంగతి ఏంటంటే సంఘములో అవయవములుగా మనం ఎలాంటి ప్రేమ కనపరచాలో చెప్తున్నాడు. ఇక్కడ యేసు ప్రభువారు అన్నాడు 2వది ఏంటంటే నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించాలి. రోమాపత్రికలో పౌలు గారు అంటాడు, ప్రేమ కలిగి ఉండుట ధర్మశాస్త్రమును నెరవేర్చుటయే అంటాడు. రోమాపత్రిక 13వ అధ్యాయం. పిల్లల చాలా వాక్యాలు మనం చూసుకోవచ్చు, కానీ మనం అన్నిట్లోకి వెళ్ళము. 10వ వచనం, ప్రేమ పొరుగువానికి కీడు చేయదు గనుక ప్రేమ కలిగి ఉండుట ధర్మశాస్త్రమును నెరవేర్చుటయే. యేసు ప్రభువారు తన శిష్యులతో అన్నాడు, మీరు నా శిష్యులని లోకం ఎట్లా తెలుసుకుంటుందంటే మీరంతా వైట్ బట్టలు వేసుకోవాలా ఎటు పోయినా అనలే, మీరు బ్యాడ్జ్ పెట్టుకోవాలా అనలా. ఏమన్నాడు? మీరు ఒకరినొకడు ప్రేమించుట వలన మీరు నా శిష్యులని ప్రజలు. ద హాల్ మార్క్ ఆఫ్ ఎ క్రిస్టియన్ ఈజ్ బ్రదర్లీ లవ్. దట్ ఇస్ ద ఇండికేషన్. మంచిదే, వైట్ షర్ట్ వేసుకుంటే మంచిదే, లేకపోతే దట్ మే బి అన్ ఇండికేటివ్, బట్ ద ఎసెన్షియల్ థింగ్ ఈజ్ ద ఎగ్జిబిషన్ ఆర్ ద పొజిషన్, నాట్ మెర్ ఎగ్జిబిషన్, బట్ ఆ ప్రేమ కలిగి ఉండడం. యేసు ప్రభువారు చెప్పింది అది. అదే అపోస్తలుడు యోహాను పత్రికలో అంటాడు, దేవుడు ప్రేమయై ఉన్నాడు, ప్రేమ లేనివాడు ఇంకా మరణములోనే ఉన్నాడు. మనము మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదు. ఎందుకు? మన సహోదరులను ప్రేమిస్తున్నాం. తన సహోదరుని ప్రేమింపని వాడు చీకట్లోనే ఉన్నాడు. పిల్లరా, ప్రేమ అనేది ఎంత ప్రాముఖ్యమో ఇప్పుడు పౌలు గారు ఆ కొరింథీ సంఘానికి చెప్తూ తన ఎగ్జాంపుల్ తీసుకొని, ఇదిగో కొరింథీయులారా, మొట్టమొదట నేను మనుషుల భాషలతో మాట్లాడిన 14వ అధ్యాయంలో
భాషల గురించి మాట్లాడుతున్నాడు. ఆ మొదటి శతాబ్దంలో దేవుడు కొన్ని ప్రత్యేకమైన వరాలు ఇచ్చాడు. ఏంటి ఆ ప్రత్యేకమైన వరం? ఆ పరిశుద్ధాత్మ దేవుడు దిగొచ్చినప్పుడు ఆ పెంతెకోస్తు దినాన వారు వారి భాషలో మాట్లాడుతుంటే వింటున్నటువంటి అనేక మంది ప్రజలకు వారి భాషలో వినపడతా ఉంది. ఐక్యరాజ్య సమితిలో లేకపోతే పార్లమెంట్లో ఏం చేస్తారంటే మాట్లాడేవాళ్ళు వాళ్ళ భాషలో మాట్లాడుతుంటారు. ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్, కానీ కొన్ని భాషలు ఇంగ్లీష్ రాదు. వాళ్ళు హెడ్ ఫోన్స్ పెట్టుకున్నప్పుడు ఏమైంది, వీళ్ళు మాట్లాడేదాన్ని ఆ భాషలోకి తర్జుమా చేస్తారు. ఇప్పుడైతే మెషిన్ ట్రాన్స్లేషన్స్ వచ్చాయి, ఎన్ఎల్పి న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ అని చెప్పి ఆటోమేటిక్ ట్రాన్స్లేషన్స్ వచ్చాయి. ఇంతకుముందు అయితే మనుషులే చేసేవాళ్ళు. నేను మాట్లాడుతుంది తెలుగు, సపోజ్ హిందీ వాళ్ళు ఇంగ్లీష్ వాళ్ళు వచ్చారనుకోండి, వాళ్ళకి అర్థం కాదు అది. కానీ ఆ దినమున జరిగిన అద్భుతాలు ఏంటంటే వీరు వారి భాషలో మాట్లాడుతుంటే ఈ భాష ఉన్న వాళ్ళకి అర్థమవుతా ఉంది, వేరే భాషల వాళ్ళకు కూడా వారి భాషలో వినపడతా ఉంది. దేవుడు ప్రత్యేకమైన వరాలు ఇచ్చాడు ఆ దినాల్లో. సరే, అలాంటి భాషలన్నీ మాట్లాడినా, రెండవది దేవదూత భాషలతో మాట్లాడిన, అదొక్కచోట బైబిల్లో దేవదూతల భాష అనే పదం వాడబడింది. అక్కడ పౌలు గారు అతిశయోక్తి అలంకారము వాడుతున్నాడు. ఇది నిజంగా దేవదూతల భాషలు ఉన్నాయని అర్థం కాదు. అతిశయోక్తి అలంకారం, చెట్టంత పొడుగయ్యాడు అంటే చెట్టులాగా అయ్యాడని కాదు, అదొక అతిశయోక్తి అలంకారం. అట్లా పౌలు గారు ఇక్కడ దేవదూత భాషలు అంటే దేవదూతకు స్పెషల్ భాష ఉంటుందని పౌలు గారి ఉద్దేశం కాదు. కానీ ఒకవేళ ఉంటే అలాంటి భాషలో నేను మాట్లాడినా ప్రేమ లేకపోతే నేను ఎలాంటి వాడిని? నాయిజ్, మోగేడు కంచు, గనగనలాడు తాళం. ఎంతసేపు తట్టుకుంటాం దాన్ని? ప్లేట్ వేసి కొట్టారనుకోండి, తట్టుకోలేం, ఇరిటేషన్ వస్తుంది. ప్రేమ లేకపోతే నేను అలాంటి వాడినే. రెండవది అంటున్నాడు, ప్రవచించగల కృపావరము కలిగి మర్మములన్నీ, ఒకటి కాదు అన్ని మర్మములు కలిగి జ్ఞానం అంతయు ఎరిగిన. ఎవరైనా ఉండగలుగుతారు అట్లా? ఒక్కల వ్యక్తి ఉంటాడా? ఎవరు ఉండలేరు అట్లా, ఎవరి వల్ల కాదు కూడా. ఒకవేళ అలా ఉన్న ప్రవచించే కృపావరములు, మర్మములు, జ్ఞానం అంతా ఎరిగిన వాడనైనా ప్రేమ లేకపోతే నేను వ్యర్థుడను, వేస్ట్. అంటే ఇక అక్కడ లేదన్నమాట. ఇప్పుడు మనిషి ఉన్నా లేకపోయినా ఒకటే అంటారే, అట్లా అన్నమాట. చాలాసార్లు మనం చూస్తూ ఉంటాం, చాలామందికి బైబిల్ నాలెడ్జ్ ఉంటుంది, ఎక్కడ వచనాలలో చెప్పగలుగుతారు. మీరు గమనించారు, ఈ డిబేట్లో పాల్గొనే వాళ్ళు వేరే మతాల వాళ్ళు ఇంకా మనకంటే ఎక్కువ బైబిల్ చెప్తారు. వాళ్ళు పలానా చోట పలానా వచనం, పలానా చోట పలానా వచనం. మనకేమో ఎక్కడుందని మనం అతుక్కుంటుంటాం. వాళ్ళేమో మరి ఎట్ట చదువుతారేమో కానీ మొత్తం పలానా చోట పలానుంది, పలానా చోట పలానుందని చెప్తుంటారు. ఒకవేళ అలాంటి జ్ఞానం ఉన్నా ప్రేమ లేకపోతే నేను వ్యర్థుడను. ఆ మాట చాలా స్ట్రాంగ్. అంటే ఆ మాటకి గ్రీక్ పదానికి అర్థం ఏంటంటే అక్కడ ఎవరు లేకదు, శూన్యం. నేను ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. మూడవది ఏమన్నాడు? బీదల పోషణ కొరకు నా ఆస్తి అంతా, సగం కాదు. జక్కయ్య గారు తన ఆస్తిలో సగం బీదలకు ఇచ్చాడు. కానీ ఇక్కడ పౌలు గారు అంటాడు, బీదల కొరకు నా ఆస్తి అంతా ఇచ్చిన, కాల్చబడుటకు నా శరీరం కాలిస్తే ఏమొస్తుంది? అంటే వారి కొరకు ఒక తన్ను తాను దహించి వేసుకున్నాడు. గ్రీకు చరిత్రలో ఒక మనిషి తన్ను తాను తగలబెట్టుకున్నాడంట ఆ కాలంలో. సో దాన్ని ఎగ్జాంపుల్గా తీసుకునేమో బహుశా పౌలు గారు అంటే నేను అమరుడిని అవుతున్నాను, నేను సదాకాలం జీవిస్తాను అని చెప్పి తను తాను కాల్ చేసుకున్నాడంట గ్రీసు దేశంలో. బహుశా దాన్ని ఎగ్జాంపుల్ తీసుకునేమో పౌలు గారు ఇక్కడ చెప్తున్నాడు, ఒకవేళ నేను నా శరీరము కాల్చబడుటకు అప్పగించినను ప్రేమ లేని వాడనైతే దీనివల్ల ఉపయోగము లేదు. పిల్లరా, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో వచ్చినప్పుడు మన యొక్క ప్రేమ, ఈ ప్రేమ అనే ఇంగ్రీడియంట్ మన జీవితంలో ఉన్నదా? ఇది అత్యంత ప్రాముఖ్యమైనది. వరాలు ఉండొచ్చు, భాషల్లో మాట్లాడవచ్చు. అంటే పౌలు గారు ఆయనకున్న ఆధిక్యం, అంటే ఆ దినాల్లో ఎక్కువ ఉన్న ఆధిక్యతలు చెప్తున్నాడు. ఆయన చెప్తుంది ఏంటి? భాషల్లో మాట్లాడిన,
దేవదూతల భాషల్లో మాట్లాడినా, ఒకవేళ ప్రవచించే వరాలున్నా, లేకపోతే జ్ఞానమున్నా, మర్మములన్నీ ఎరిగినా, దాని తర్వాత ఆస్తంతా బీదల కొరకు ఇచ్చివేసిన, ఒకవేళ శరీరము కాల్చబట్టకు అప్పచెప్పిన, ప్రేమ లేకపోతే వ్యర్థుడనే. ఇప్పుడు మనం ఏం చెప్పుకోవచ్చు? మనం ఎన్ని పనులు చేసినా, ఎన్ని గొప్ప కార్యములు చేసినా, ఎంత బాగా ఉన్నా, ప్రేమ అనేది మన జీవితంలో లేకపోతే, ఏదో అంటారు కదా సామెత, బూడిదలో పోసిన దానివల్ల ఉపయోగం ఏమీ లేదు. చాలాసార్లు మనుషులు కార్యాలు చేస్తారు, కానీ వారిలో ప్రేమ ఉండదు. ప్రేమ ఉండదు. కానీ కావాల్సింది ఏంటంటే ప్రేమ. ఏంటి ప్రేమ? ప్రేమ అనేది లోకంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి వివరణ, అంటే పదం చాలా ఎక్కువ వాడుతూ ఉంటారు. చాలామంది సినిమాలు ప్రేమ మీద రాస్తూ ఉంటారు, ప్రేమ మీద గీతాలు రాస్తుంటారు. కానీ లోకంలో ప్రేమ అంటే అదొక ఏమంటాం, నౌన్ అంటే నామవాచకం. ప్రేమ ఉందా అంటుంటారు. కానీ బైబిల్లో ప్రేమ నామవాచకం కాదు, ఇది క్రియ, వర్బ్. ప్రేమ అనేది వర్బ్. ప్రేమ ఉంది అంటే కుదరదు. ఆ ప్రేమ కనపరచబడాలి. ఎలా కనపరచబడుతుంది? మన ప్రవర్తనలో కనపరచబడుతుంది. లోకం ఏం చెప్తుందంటే, నువ్వంటే నాకు ఇష్టం, నేను నిన్ను ప్రేమిస్తున్నా, అది మాట. కానీ బైబిల్లో ఉన్న ప్రేమ కేవలం మాటలకు పరిమితమైనటువంటి ప్రేమ కాదు, ఇది క్రియలతో కూడినటువంటి ప్రేమ. ఆ ప్రేమ యొక్క క్రియలు ఎలా ఉన్నాయనేది పౌలు గారు ఇక్కడ మాట్లాడుతున్నాడు. 4 నుంచి 7 వచనాలు. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయచూపించును, మత్సరపడదు, డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనం విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనస్సులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును, అన్నిటికీ తాలుకొనును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును. అన్నిటినీ దాదాపు 15 లక్షణములు. దుర్నీతి విషయమై సంతోషపడేది ఒక లక్షణం, సంతోషపడనిది ఒక లక్షణం, సత్యం నందు సంతోషించును అనేది ఇంకొక లక్షణం కింద కేటగరైజ్ చేస్తే 15 క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ లవ్ పౌలు గారు ఇక్కడ వివరిస్తూ ఉన్నాడు. కనుక పిల్లరా, ప్రేమ అనేది అబ్స్ట్రాక్ట్ కాదు. అబ్స్ట్రాక్ట్ అంటే ఏంటి? థియరీలో ఉండేది, ప్రాక్టికల్గా ఏమీ రాదు. రాజకీయ నాయకులు చెప్తుంటారు అవన్నీ అబ్స్ట్రాక్ట్. దేశం అభివృద్ధి చెంది, దేంట్లో అభివృద్ధి అది చెప్పరు, ఉట్టిగా జస్ట్ అట్లా అబ్స్ట్రాక్ట్ అన్నమాట. అందరూ బాగుండాలి. అందరు ఎట్లా బాగుంటారు? బాగోరు. ప్రేమ అనేది అబ్స్ట్రాక్ట్ కాదు, ప్రేమ అనేది ప్రాక్టికల్. మొట్టమొదటిగా పిల్లల వీటిని, ఈ 15 లక్షణాలని 4 గ్రూపులుగా విభజించవచ్చు అని నేను తలస్తూ ఉన్నాను. అంటే ఆ కవితాత్మకమైనటువంటి భాషలో రాశాడు కాబట్టి కొన్ని రిపిటీషన్స్ కనపడతాయి. మొట్టమొదట ప్రేమ అనేది సహనము కలిగినటువంటిది. లవ్ ఈజ్ పేషెంట్. ప్రేమ దీర్ఘకాలము సహించును. ప్రేమలో ఏముందంటే సహనం ఉంది. మన ప్రేమ ఎలా బయలుపరచబడుతుంది అంటే సహనము, మన సహనము. అలాంటి లక్షణాలు ఇంకేమున్నాయి చెప్పండి 15లో? సహనానికి సంబంధించిన లక్షణాలు ఏమున్నాయంటారు? త్వరగా కోపపడదు, అదొక లక్షణం. మూడవది అన్నిటినీ తాలుకొనును, 3వ లక్షణం. అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును. దాదాపు 5 లక్షణాలు ఈ కేటగిరీ. ఫస్ట్ కేటగిరీ ఏంటి? సహనము. దీర్ఘకాలము సహించును, త్వరగా కోప్పడదు, అన్నిటినీ తాలుకొనును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును. ఇవన్నీ కూడా సహనమునకు మన ప్రేమకి బయట కనపడేది ఏంటంటే ఓపిక. లోపల ప్రేమ ఉంటే బయటకు వచ్చేది ఓపిక, సహనము, దీర్ఘశాంతము, సహించటము. అంటే ఏంటి? పరిస్థితులు బాగలేనప్పుడు, మనకి ఇతరులు మనల్ని ఇబ్బంది పెడుతున్నప్పుడు అటువంటి విషయంలో ఓపిక కలిగి ఉండటం, సహించటం. అన్నీ బాగున్నప్పుడు సహించటం ఏముంది? ఇప్పుడు మనం బిర్యానీ తింటున్నాం అనుకోండి, బిర్యానీ సహిస్తున్నామంటామా? ఎప్పుడు అంటాం? రోజు పచ్చడే ఉంటే కూడా ఏం చేస్తాం అని చెప్పి సహిస్తున్నాం. కానీ ఈ ప్రేమ అనేది అన్నీ బాగున్నప్పుడు బయటకు వచ్చేది కాదు. ప్రేమ అనేది ఎప్పుడు బయటకు వస్తుందంటే
పరిస్థితులు బాగా లేనప్పుడు. కానీ పౌలు గారు మొట్టమొదట ఈ కొరింథు సంఘంలో ఉన్న విశ్వాసులు ఎలాంటి వారు కావాలని కోరుతున్నాడంటే ఓపిక కలిగిన వారు, ఓర్చుకునేవారు, సహించేవారు. నేటి దినాల్లో మనకు తక్కువైపోయింది ఏంటంటే సహనం. వీ హ్యావ్ బికమ్ సో ఇంపేషెంట్. బస్ కోసం వెయిట్ చేస్తాం, బస్సు ఒక 5 నిమిషాలు రాలేదనుకోండి, వి బికమ్ సో ఇంపేషెంట్. ముఖ్యంగా ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఇంపేషన్స్ పెరిగిపోయింది ప్రజల్లో, అసహనం పెరిగిపోయింది. మనం అనుకున్నది కాకపోతే, మనం ఇప్పుడు పిల్లలు ఉంటారు కదా, పిల్లలకి మీరు వాళ్ళు ఏదో అడుగుతారు, మనం ఇయ్యలేదనుకోండి, చిన్న పిల్లలు ఏమైపోతారు, కోపం వచ్చేస్తుంది, త్వరగా కోపం వచ్చేస్తుంది, ఇరిటేట్ అవుతారు. ఇవి మనకి కింగ్ జేమ్స్ వర్షన్లో ఇవి కొంచెం అంటే కొంచెం డెప్త్గా ఇచ్చాడు. కానీ కొంచెం లిబరల్ వర్షన్స్లో ఏమన్నాడంటే లవ్ ఈజ్ నాట్ ఇరిటబుల్. అంత తొందరగా ఇరిటేషన్ రాదు, కానీ ప్రేమ అనేది సహిస్తుంది. రండి, ఎఫ్ఎస్సీలకు రాయబడినటువంటి పత్రిక, ఎఫ్ఎస్సీలకు రాయబడినటువంటి పత్రిక 2వ అధ్యాయము 4వ అధ్యాయము, అమ్మ 4వ అధ్యాయము అంటే 2వ వచనం. ప్రేమతో ఒకరినొకడు, ప్రేమతో ఏం చేయాలంటే సహించుకో. పిల్లల సంఘములో లేదా సమాజంలో మనం అందరం ఒక గ్రూప్ వాళ్ళం, ఒక నుంచి వచ్చిన వాళ్ళం కాదు, ఇప్పుడు ఒక చెట్టు నుంచి వచ్చిన వాళ్ళం కాదు. మనం ఇక్కడ వేరు వేరు కులాలు, వేరు వేరు వెనుక చరిత్రలు, వేరు వేరు ఆర్థిక స్థితిగతులు, వేరు వేరు అకాడమిక్ క్వాలిఫికేషన్స్, వేరు వేరు వృత్తులు, వేరు వేరు ప్రాంతాలు. వీటన్నిటి మధ్యలో కావాల్సింది ఏంటంటే సహనము, ఓపిక, ఓర్చుకోవటం. అన్నిటినీ ఓర్చును, అన్నిటినీ తాలుకొనును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, త్వరగా కోపపడదు. ఇది సహనం. యాకోబు రాస్తూ అంటున్నాడు, యాకోబు పత్రిక 5వ అధ్యాయము, 5వ అధ్యాయం, యాకోబు పత్రిక 5వ అధ్యాయం. సహించిన వారిని ధన్యులని అనుకొనుచున్నాం కదా. యోబు యొక్క సహనమును గురించి మీరు వింటిరి. అక్కడ దేవుని గురించి ఏం రాయబడింది? ఆయన ఎంతో జాలియు కనికరము గలవాడని మీరు. ఎవరాయన? దేవుడు. యోబు కాదు, యోబు గురించి కాదు. అక్కడ మన తెలుగులో కొంచెం మిస్ అయిపోయింది. అక్కడ దేవుడు ఎంతో జాలియు కనికరము గలవాడని మీరు తెలుసుకున్నారు. అక్కడ మాట్లాడుతున్నాడు ఏంటంటే సహనము. 10వ వచనంలో, నా సహోదరులారా, ప్రభు నామమున బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమునకు, ఓపికకు మాదిరిగా పెట్టుకోండి. ఓపిక. ఎలాంటి ఓపిక? అక్కడే చెప్తున్నాడు కాంటెక్స్ట్. ఎలాంటి ఓపిక? 7వ వచనంలో, సహోదరులారా, ప్రభు రాకడ వరకు ఓపిక కలిగి ఉండుడి. చూడుడి, వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తం ఓపికతో కాచుకొనుచు దాని కొరకు కనిపెట్టు. ప్రభు రాకడ సమీపించుతున్నది గనక మీరును ఓపిక కలిగి ఉండుడి. ఓపిక అనేది ఏంటంటే వేచి ఉండటం, గివింగ్ టైం. ఓ చెట్టు ఉంటుంది, విత్తనం వేస్తాం, వేసిన 10 నిమిషాలకు మొలిసిందా అని చూస్తే, తవ్వి మొలిసిందా, మళ్ళీ వచ్చి అని మళ్ళీ బాధ పెట్టి మళ్ళీ ఒక 10 నిమిషాలు మళ్ళీ అట్లా ఉండదు. ఇట్ విల్ టేక్ సమ్ టైం. మనలాగా అందరు ఉండరు. నువ్వు తొందరగా ఆత్మీయంగా ఎదుగుతున్నావు, వేరే వాళ్ళు అలా ఎదగలేరు. అప్పుడు ఏం కావాలి? ఓపిక కావాలి. కానీ మనకు తక్కువ. ఎందుకు రావట్లే వాళ్ళు, ఎందుకు చేయట్లే వాళ్ళు, అసలు ప్రభు ప్రేమిస్తున్నారు, అసలు వాళ్ళు ప్రభుని ప్రేమిస్తే ఇలా ఎందుకు చేస్తారు? నువ్వు మంచి టైంకి వస్తున్నావు, వెరీ గుడ్. బట్ అందరు రాట్లా, కోపం వస్తుంది మనకి. వాళ్ళు అసలు ఏం చేస్తున్నారు, అసలు పొద్దున్న లేచి పడుకుంటున్నారా? కుదరదు అలాగా. ప్రేమ సహిస్తుంది, సహనము కలిగి ఉంటుంది. పిల్లరా, మన క్రైస్తవ జీవితంలో ఇదొక పరీక్ష మనకి. ఏంటది? సహించటం. పరిస్థితులు బాగాలేనప్పుడు, లేకపోతే ఇతరమైన వారు మనం అనుకున్నట్లుగా ఉన్నప్పుడు సహించటం. నేటి దినాలు అది చాలా తగ్గిపోయింది.
ఎక్కడ కనపడుతుంది మన సహనం లేనితనం? మన కోపంలో కనపడుతుంది. కోపం గురించి చెప్పడానికి ఇది సమయం కాదు, కానీ మనం కోపం కలిగి ఉండడం తప్పు అనుకోవట్లేదు. నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు అని రాయబడుతూ వచ్చింది. కనుక ప్రేమ సహిస్తుంది, అంటే త్వరగా తెంచేసుకోదు. నీకు నాకు సంబంధం లేదు అనేది కాదు. ప్రేమ దీర్ఘకాలము సహిస్తుంది. దీర్ఘశాంతము, సహించటం. రెండవ లక్షణం ఏంటంటే ప్రేమ యొక్క లక్షణము దీనత్వము. ముందు సహనం అనే లక్షణం చూసినాం. సహనంలో ఏమేమి వచ్చాయి? దీర్ఘకాలము సహించును, త్వరగా కోప్పడదు, అన్నిటినీ తాలుకొనును, అన్నిటినీ నమ్మును, అన్నిటిని నిరీక్షించును, అన్నిటినీ ఓర్చుకోవటం. రెండవ లక్షణం ఏంటంటే ప్రేమ దీనత్వము కలిగి ఉంటుంది. ప్రేమ దీనత్వము. ఇప్పుడు చెప్పండి, దీని లక్షణాలు చెప్పండి. దీనత్వం గ్రూప్ చెప్పండి. ప్రేమ డంబముగా ప్రవర్తించదు, ఇంకా ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు. హ్యూమిలిటీ, దీనత్వం క్రైస్తవ లక్షణం. తగ్గించుకోవటం. తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడను, తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడను. యేసు ప్రభువారి యొక్క లక్షణం దీనత్వం, అనగా మనల్ని మనం తగ్గించుకోవటం. క్రైస్తవ సంఘంలో, ఆత్మీయ జీవితంలో కావాల్సింది ఏంటంటే మనల్ని మనం తగ్గించుకోవటం. కానీ ఆ ప్రేమ లేకపోతే ఆ దీనత్వానికి వ్యతిరేక పదం ఏంటంటే గర్వం, అతిశయం. ఇదెంత ప్రమాదకరం అంటే సాతానుడు పడిపోయింది. వాడు గర్వించాడు, వాడు పడిపోయాడు. ఇదెంత ప్రమాదకరం అంటే మన ఆత్మీయ జీవితాలని నిష్ప్రయోజనమైందిగా చేస్తుంది. ఆ గర్వానికి మూల కారణం ఏంటంటే ప్రేమ లేకపోవటం. ఈ గర్వం, ప్రేమ లేనితనం ఎలా కనపడుతుంది? డంబము. డంబం అంటే చూడండి నాకెంత బంగారం ఉందో, చూడండి నాకెంత డబ్బు ఉందో. ఉండడం తప్పేం కాదు, అక్కడ చూపించటం. కానీ అది లోకంలో ఉంటేనే కష్టం. అట్లాంటి సంఘంలోకి వస్తే, ఈవెన్ పరిచర్యలో కూడా చూడండి నేనెంత బాగా పాట పాడతానో, చూడండి నేనెంత బాగా వాక్యం చెప్తానో అనేది కానీ లోపల ఇంటెన్షన్ అయితే అది డంబం, అది ప్రభువుకు అసహ్యం. ఇట్ డజంట్ మ్యాటర్. అదేం పెద్ద లెక్కలోకి రాదు. మనం ఏదో బాగా పాట పాడినంత మాత్రాన, బాగా చెప్పినంత మాత్రాన అదేదో మనం గొప్పోళ్ళమని కాదు. ప్రేమ డంబముగా ప్రవర్తించదు. చూడండి మమ్మల్ని చూడండి. ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఆ చూపించుకునేటువంటిది ఎక్కువైపోయింది. ఇప్పుడు అంతా కల్చర్ ఏంటి? సెల్ఫీ. తమ్మును తాము ప్రేమించుకునేవారు. డంబము. లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపు ప్రదర్శించటం. కొంచెం కండలు పెరిగాయా స్లీవ్లెస్ వేసుకోవాలి, చూడు ఎట్లా ఉంది. కొంచెం అందంగా ఉన్నామా, చూడండి మా అందము. ఈవెన్ స్త్రీలు కూడా వారు దాచిపెట్టుకోవడానికి ప్రయత్నం చేయట్లా. చూడండి మేము ఎంత అందంగా ఉన్నామో, చూడండి ఫేస్బుక్లో చూడండి, ఇన్స్టాగ్రామ్లో చూడండి, ఇక్కడ చూడండి మీరు అంత డంబం. ఇది డంబం. ఉప్పొంగటానికి అర్థం, గ్రీకు పదానికి అర్థం ఏముందంటే టైర్లో గాలి కొడతామే, ఎక్కువ గాలి కొడితే ఏమైంది? ఉప్పొంగటం. అబ్బా నేనెంత మంచోడిని, అబ్బా నేనెంత మంచి ఆత్మీయుని, అబ్బా నేనెంత బాగా ప్రార్థన చేస్తున్నా, అబ్బా నేనెంత మంచోడిని. ఇది ఉప్పొంగటం. ఈ ఉప్పొంగటం, నేను అనే ఉప్పొంగటం, అది ఏమాత్రం ప్రేమ లక్షణం కాదు. మూడవది అమర్యాదగా నడవటం. ఎప్పుడైతే గర్వం ఉంటుందో ఇతరులను తృణీకరించడం, వాళ్ళెవరు, వీళ్ళెవరు, వీళ్ళంతే, వాళ్ళంతే. సంఘంలో డ్యామేజ్లు జరిగేది ఈ గర్వంతోటే. ఎప్పుడైతే మనల్ని మనం తగ్గించుకుంటామో, ఇంకోటి కలపచ్చు, మత్సరపడదు. ఏంటి మత్సరం అంటే? వాళ్ళకున్నది మాకు లేదు. మనం గురువారం బైబిల్ స్టడీ చూసాం. మత్సరం అంటే ఉడికిపోవటం. కొత్త కోట కుక్కర్లో ఉడితే అట్లా ఉడికిపోవటం. అంటే వేరే వాళ్ళ ఉన్నారు, మాకు లేదు. కంపారిజన్. ఈ మత్సరం ఎక్కడి నుంచి వస్తుందంటే కంపారిజన్. గోత్రకర్తలు మత్సరపడిరి. ఇంకో మాట చెప్పిన అసూయ. ఈ కొరింథు సంఘంలో అసూయ చాలా ఉంది. ఎందుకు?
కొంతమంది వరాలు ఉన్నాయి, కొంతమందికి వరాలు లేవు. ఈ వరాలు ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు? చూడండి మా వరాలు అని చెప్పి ప్రదర్శిస్తున్నారు. ప్రేమ లేదు, అసూయ పెరిగిపోయింది. నేడు దినాల్లో అనేక గృహాల్లో, అనేక ఇళ్లలో శాంతి సమాధానాలు లేకపోవడానికి కారణం నిజంగా కష్టాలు శ్రమలు కాదు. సంతోషం లేకపోవడానికి కారణం నిజంగా కష్టాలు కాదు, కంపారిజన్. నీకు లేదా? ఉంది, వాళ్ళకున్నంత లేదు. ఇది సమస్య. మేము కాలేజీలో చూస్తాం. సపోజ్ ఈ ఇంక్రిమెంట్ టైం ఉంటుంది. ఒక వ్యక్తిని పిలిచి, ఏమయ్యా నీకు ఎంత ఇంక్రిమెంట్ కావాలో ఒకసారి అడిగారు మా దగ్గర. ఎంత ఇంక్రిమెంట్ కావాలా? నాకు ఇప్పుడు 15,000 వస్తున్నాయి, ఇంకొక 5,000 ఇంక్రిమెంట్ కావాలా, 20,000. సరే రాసుకున్నారు. ఇంక్రిమెంట్లు ఇచ్చారు, 25,000 ఇచ్చారు. బాగా అసలు ఏం సంతోషం, స్వీట్లు బట్టపై అంతే. కష్టపడి పనిచేస్తే ఎక్కడైనా గుర్తింపు ఉంటుంది అని చెప్పి కుటుంబంతో చూసుకుని మంచిగా అంతా ఒక వారం రోజులు. ఈ వారం రోజుల తర్వాత తెలిసింది ఏంటంటే పక్కనోడు అస్సలు పని చేయనోడికి 30,000 ఇచ్చారంట. అంతే. ఏది కాస్త న్యాయం జరగదు అసలు ఇక్కడ. అంతే, ఇది జరిగే పని కాదు. నీకు 25,000 ఇచ్చినంత వరకు బాగానే ఉంది, నీకు సంతోషమే. కానీ ఎప్పుడైతే పక్కనోడిది 30,000 అని తెలిసిందో ఈ సంతోషం అంతా. పిల్లల నేటి దినాల్లో ప్రాముఖ్యంగా మనం క్రైస్తవంలో జాగ్రత్త పడకపోతే, ఈ కంపారిజన్లోకి దిగిపోతే దీనికి అంతము లేదు. సమస్య ఏంటంటే కంపారిజన్కి అంతము లేదు. ఇది ఒక ఊబి లాంటి దిగిపోతున్నారు ప్రజలు. వాళ్ళదంతా లేదు. ఇప్పుడు ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఏమైపోయింది? అందరిది. ఇప్పుడు అంబానీ పెళ్ళి ఉంది. ఈ అంబానీ పెళ్ళి అందరూ వీడియోల్లో యూట్యూబ్లో చూసి ఇప్పుడు ఏ పెళ్ళి చూసినా వాళ్ళకి పెద్దగా అనిపించలే. అట్లుంటే భలే ఉండే, ఆ సెట్టింగ్ ఉంటే భలే ఉండే, అంత అక్కడికి అయిపోయింది కంపారిజన్. ఈ మామూలుగా ఆనట్లే, ఈ సరిపోట్ల కళ్ళకి సెట్గా అట్లా మామూలు ఫోటోలు సెట్ పోట్లే. హెచ్డి 4K వీడియోలు కావాలి అందరికీ. మామూలు లో రిజర్వేషన్ సరిపోట్ల జనాలకి. వాళ్ళవి బాగున్నాయి. హెచ్డి 4K వీడియో, 8K వీడియో. కంపారిజన్. ప్రేమ మత్సరపడదు. ముఖ్యంగా సంఘంలోకి వచ్చినప్పుడు మనం గత వారంలో 12వ అధ్యాయంలో చూసాం. సంఘం అంటే ఏంటంటే ఒక అవయవము బాధపడేటప్పుడు అవయవాలన్నీ బాధపడటం. ఒక అవయవం ఘనపరచబడితే మిగతా అవయవాలన్నీ ఇది కానీ లేకపోతే మత్సరం అనేది, అది ఎముకలకు కుళ్ళు అన్నాడు. మీరు తర్వాత సామెతల గ్రంథంలో చూస్తే ఈ లక్షణాలన్నీ అక్కడ కవర్ చేస్తాడు. కోపం గురించి మాట్లాడతాడు, మత్సరము గురించి మాట్లాడతాడు. మత్సరము ఎముకలకి కుళ్ళు, అది మనకు నష్టం. ప్రేమ దీన మనస్సు కలిగింది, గర్వముగా అతిశయించేది కాదు. మూడవ గుంపు ఏంటంటే నిస్వార్థమైనది. ప్రేమ సెల్ఫ్లెస్నెస్. ఏంటి నిస్వార్థము? ప్రేమ స్వప్రయోజనమును విచారించుకున్నదు. మనం ఎలాంటి లోకంలో ఉన్నామంటే మనంతా వన్ వే. నాకేంటి, వాట్ ఐఎమ్ గోయింగ్ టు గెట్. మీ ఇంటికి వస్తే ఏమిస్తావు, మా ఇంటికి వస్తే ఏం వన్ వే అన్నమాట. మనం ఇచ్చేది పక్కన పెట్టేశాం. ప్రేమ అనేది స్వప్రయోజనమును కోరదు. అందుకోసం యేసుప్రభువు వారు చెప్పాడు ఎలా ప్రేమించాలా, ఎలా దానం చేయాలా. బ్యానర్ పెట్టాలనా, వాట్సాప్ స్టేటస్ పెట్టాలనా, నేను చేశాను చూడండి. నీ కుడి చేతితో చేసేది ఎడమ చేతికి, అక్కడ స్వప్రయోజనం లేదు. చాలామంది చేస్తున్నారు, కానీ ఎలా చేస్తున్నారు? మా పేరు రావాలా, మా పేరు చెప్పాలా. ప్రేమ స్వప్రయోజనమును విచారించుకున్నదు. నాకేంటి, నేను ఇంత చేశాను అలా అనుకోదు. ప్రేమ స్వప్రయోజనం విచారించుకున్నదు. అంతేకాదు ప్రేమ ఇక్కడి నుంచి వస్తే ప్రేమ అపకారమును మనస్సులో ఉంచుకున్నదు. ఇక్కడ నుంచి ప్రేమ ప్యూరిటీ గురించి మాట్లాడుకోవచ్చు. ప్రేమ అపకారమును మనస్సులో ఉంచుకుందు. ప్రేమ దయ చూపించును, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును. ప్రేమ దయగలిగినటువంటిది. పిల్లరా, కఠినత్వం అనేది మనకేమాత్రము క్షేమకరము కాదు. మన దేవుడు కరుణ కలిగినటువంటి వాడు, మన దేవుడు దయ కలిగినటువంటి వాడు. అంతేకాదు ప్రేమ అపకారమును మనస్సులో ఉంచుకున్నదు. మనతో వచ్చిన సమస్య ఏంటంటే మన మెమరీ చాలా సెలెక్టివ్. అంటే కావాల్సినవేమో సంవత్సరాలు గుర్తుపెట్టుకుంటాం, అసలైనవేమో ఇప్పుడు ఈ వర్తమానం విన్నాం, వచ్చే వారం నిలబెట్టి మనల్ని చెప్పండి పోయిన వారం ఏం నేర్చుకున్నారు అంటే
మనం 5 నిమిషాలు చెప్తే అది చాలా ఎక్కువ. ఇప్పుడు గంట సేపు చెప్పుకుంది, వచ్చే వారం 5 నిమిషాలు చెప్పింది చాలా ఎక్కువ. కానీ ఒక 10 సంవత్సరాల క్రితం మనల్ని వాళ్ళు ఏమన్నారు, మనల్ని ఏం తిట్టారు, ఏ మాటలు వాడారు, ఎలాంటి మాటలు వాడారు, ఎలా అన్నారు, ఇది మాత్రం అసలు మర్చిపోవటం అనేది ఉండదు. పిల్లరా, ప్రేమ అపకారమును మనస్సులో ఉంచుకొనదు, క్షమించేది ప్రేమ. యోసేపు తన అన్నలను క్షమించాడు. యేసు ప్రభువారు తన శిలువ వేసేవారిని క్షమించాడు. సంఘంలో మనం ఉన్నప్పుడు అభ్యంతరాలు వస్తాయి, ఆటంకాలు వస్తాయి. ఏంటి సొల్యూషన్? క్షమించటం. అపకారమును మనస్సులో మన మనస్సులో ఇవన్నీ పెట్టుకోవడానికి దే ఆర్ నాట్ వర్త్. ఇప్పుడు మనం ఏం దాచిపెట్టుకుంటాం? మంచి మంచి వస్తువులు దాచిపెట్టుకుంటాం. మిగిలిపోయిన కూర దాచిపెడతామా? వాసన కొట్టే కూర దాచిపెట్టాం, పడేస్తాం. అట్లా కొన్ని పడేయాలా? అట్లాంటి ఏం పడేయాలా? ఈ అపకారాలు, మనకు వేరే వాళ్ళు చేసిన కీడు, మనం అవి పడేస్తాం, అవి పడేయం. మనకు చేసిన మేలు ఈ పడేస్తాం. ఇచ్చావు ఎప్పుడు గుర్తు? నాకు గుర్తులేదే అంటే కొంతమంది డబ్బులు తీసుకుంటారు, అడిగారు అనుకోండి, అర్రే మర్చిపోయాను అన్నాను. ఉట్టిదే ఎవరు డబ్బులు మర్చిపోతారు వాళ్ళు, ఎవరు మర్చిపోరు, తీసుకున్న అసలే మర్చిపోరు. కానీ ఉట్టిగా అట్లా అంటారు, అంటే మర్చిపోయినామే అంటారు. పిల్లరా, ప్రేమ అపకారమును మనసులో ఉంచుకున్న, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు దుర్నీతి. కొంతమందికి సంతోషం దేంట్లో? వేరే వాళ్ళ గురించి మాట్లాడుకోవటంలో, వేరే వాళ్ళ యొక్క పతనాలు మాట్లాడుకోవడంలో. ఇద్దరు విశ్వాసాలు కూర్చుంటే చాలాసార్లు మాట్లాడేదేంటి? వేరే వాళ్ళ గురించి మాట్లాడుతుంటారు. లైక్ డాక్టర్ని గురించి మాట్లాడట్లేదు, కానీ సంతోషము దేంట్లో? మనకి ప్రేమ సత్యమైన వాటిలో సంతోషిస్తుంది. పిల్లరా, ఈ ప్రేమ ఎలా సంపాదించుకుందాం? మరి ఈ లక్షణాలన్నీ కలిగిన వాళ్ళు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారు. ప్రేమ అనేది ఆత్మ యొక్క ఫలం. రండి, గలతీలకు రాయబడిన పత్రిక 5వ అధ్యాయం. గలతీ పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం. అయితే ఆత్మఫలమేమనగా పిల్లరా, మీరు గమనిస్తే ఈ 9 ఆస్పెక్ట్స్ కూడా మనకు అక్కడ 1 కొరింథీ 13వ అధ్యాయంలో కవర్ అయిపోయినాయి. ఈ 9 కూడా ప్రేమ అదే కదా మెయిన్. సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయగలిగి ఉండడం, మంచితనం, అమర్యాదగా ప్రవర్తించకపోవటం, అన్నిటినీ నమ్మటం, దీనత్వము కలిగి ఉండడం, డంబము లేకుండా, అతిశయం లేకుండా ఉండడం, దీర్ఘకాలం సహించటం, ఇవన్నీ కూడా అక్కడ కవర్. అందుకోసం పౌలు గారు ఇక్కడ కాంటెక్స్ట్ కూడా ఏంటంటే చూడండి, 5వ అధ్యాయం 13వ వచనం. సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండడానికి పిలువబడతారు. అయితే ఒక మాట, ఆ స్వాతంత్ర్యమును శారీర క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారై ఒకనికొకడు దాసులై ఉండుడి. ధర్మశాస్త్రం అంతయు నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించుము అని ఒక్క మాటలో సంపూర్ణమైన. అయితే మీరు ఒకరినొకడు కరుచుకొని భక్షించినట్లా మీరు ఒకని వలన ఒకడు బొత్తిగా. పిల్లరా, మనం సంఘంలో ఉన్నప్పుడు ప్రేమించటం అనేది లేకపోతే అది వేరే వాళ్ళకు ప్రమాదమో కాదో తెలియదు, కానీ నీకు ప్రమాదం, సంఘమునకు ప్రమాదం. మనకి ఇది ఆప్షనల్ కాదు పిల్లరా. ఇది నేను సులభమని చెప్పట్లే. నేను బాగా ప్రేమిస్తున్నా, మీరెందుకు ప్రేమించాలట్లా, ఇది కష్టమే. మాటలు చెప్పడం చాలా ఈజీ, కానీ ప్రాక్టికల్ సిచ్యువేషన్లో మనల్ని బాధ పెట్టే వాళ్ళని, మనల్ని ఇబ్బంది పెట్టే వాళ్ళని, అంటే కొంతమంది చూడగానే మనకి ఇరిటేషన్ వస్తుంది, అది నేచర్. కానీ అక్కడ ఓపిక కలిగి ఉండడం, సహనము కలిగి ఉండడం, అది ఎక్కడి నుంచి వస్తుంది? ప్రేమ వస్తుంది, ప్రేమ నుంచి వస్తుంది. ప్రేమ ఎక్కడి నుంచి వస్తుంది? మన లోపల పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేస్తుంటే, దేవుడు మన లోపల పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరించబడాలి. ఎప్పుడది? దేవుని వాక్యము చేత మనం నింపుకొని పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయమును కోరి, ప్రభువా ప్రేమించటానికి నాకు నేర్పించు. 14వ అధ్యాయంలో అన్నాడు, ప్రేమ కలిగి ఉండుటకు. లవ్ విల్ నెవర్ హ్యాపెన్ ఆటోమేటికల్లీ. ప్రేమ దానంతట అదే పుట్టదు. ప్రేమించటానికి మనం తీర్మానం చేసుకోవాలి, ప్రయాసపడాలి.
కష్టపడాలి, మనల్ని మనం కట్ చేసుకోవాలి, మన ఈగోని, మన స్వాభిప్రాయాన్ని, మన విలువను మనం తగ్గించుకోవాలి. అక్కడే కదా దీనత్వం అనేది బయటపడేది. అక్కడ పౌలు గారు ఈ విషయాలన్నీ చెప్తూ ఏమంటున్నాడు? ప్రేమ శాశ్వత కాలం ఉండును. విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ, వీటిలో అన్నిట్లో నిలిచేది ప్రేమ. క్లియరా? నిజంగా ఇలాంటి ప్రేమ ఉంటే కుటుంబాలు, సంఘములు ఎంత అద్భుతంగా ఉంటాయి. కానీ నేటి దినాల్లో ప్రేమ లేదు. మనుష్య కుమారుడు వచ్చిన దినములలో ప్రేమను, విశ్వాసమును కనుగొన్నా అన్నాడు. కింద ప్రేమ చల్లారిపోయినటువంటి దినాలు, అతిక్రమం విస్తరించుట చేత అనేకుల ప్రేమ లేనటువంటి దినములలో నువ్వు నేను, ఇది థీరీ కాదు పిల్లరా, ఇదేదో మనం చెప్పుకున్నాం, ఈరోజు అయిపోయింది, ఇక మనం అయిపోయింది, ఈ చాప్టర్ అయిపోయింది, ఇక మనం ప్రేమ అయిపోలే. ఈ ప్రేమను మనం అవలంబించాలి. అలా అవలంబించడానికి దేవుడు మనకి సహాయపడుగాక. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మాకున్నటువంటి పరిమితులన్నిటిలో మేము ప్రేమల గురించి ధ్యానించడానికి మీరు మాకు ఇచ్చిన ఆధిక్యతను వందనాలు, స్తోత్రాలు. నిజంగా ప్రభువా, మేము చాలాసార్లు మా జీవితాలు ప్రేమ లేనటువంటి డ్రై లైఫ్స్గా ఉన్నాయి. మేము సహించలేకపోతున్నాం, మేము దయ చూపించలేకపోతున్నాం. మాలో మత్సరం ఉంది, మాలో ఉప్పొంగటం ఉంది, మాలో డంబం ఉంది. మేము స్వప్రయోజనం చూసుకుంటున్నాం. మేము చాలా త్వరగా కోపపడుతున్నాం. ఎంత త్వరగా మాకు కోపం వస్తుందంటే నిమిషానికి కూడా వీఆర్ అనేబుల్ టు బేర్ సర్టన్ థింగ్స్. ప్రభా, చాలాసార్లు మేము నమ్మలేకపోతున్నాం ప్రజలను. అపనమ్మకం పెరిగిపోతుంది మాలో. మేము తాలుకోలేకపోతున్నాం, మేము ఓర్చుకోలేకపోతున్నాం, మేము నిరీక్షించుకోలేకపోతున్నాం. కారణం ఏంటంటే ప్రేమ లేనటువంటి తత్వం. పిల్లరా, ప్రభా, మా యొక్క జీవితంలో ఎన్నో ఆత్మీయమైనటువంటి గొప్ప సంగతులుండి ప్రేమ లేకపోతే ప్రభా, మా జీవితం ఎంత వ్యర్థమునైనా దయతో మమ్మల్ని కనికరించండి ప్రభా. మా మీద జాలిపడండి ప్రభా. మాలో ఉన్న ఈ కఠినత్వం తొలగించండి. ప్రేమ కలిగి ఉండడం మాకు నేర్పించండి ప్రభా. ప్రేమ కొరకు ప్రయాసపడటానికి కృప చూపించండి. ఏదో మనుషులు చూస్తారు, మనుషులు మెచ్చుకుంటారని కాదు కానీ తండ్రి, ఒకనాడు నీ దగ్గర నిలబడ్డప్పుడు నిన్ను సంతోషపెట్టడానికి మీరు మాకు సహాయం చేయండి. యోసేపు తన అన్నలను క్షమిస్తూ వచ్చాడు, ప్రేమించాడు. స్టెఫను తన రాళ్లతో కొడుతున్న వారిని, తండ్రి ఈ నేరమును వారి మీద మోపకము అని ఆయన మృతి చెందాడు. ప్రభా, మేము ఆ స్థితిలోకి రావాలనేది మీ కోరిక కనుక ప్రభా, మరి కుటుంబాల్లో, సంఘములో, మేము పనిచేసే చోట మేము ఇటువంటి ప్రేమను చూపించటానికి, ఈ ప్రేమను చూసినప్పుడు ప్రజలు దేవుని యొద్దకు రావటానికి మీరు మాకు సహాయం చేయమని, కృప చూపించమని, ముఖ్యంగా మా సంఘంలో ఇటువంటి ప్రేమ ప్రతి వ్యక్తిలో కనపడటానికి ఓపిక, సహనము, దీనత్వము, నిస్వార్థము, పవిత్రత మా సంఘంలో కనపడటానికి సహాయం చేయమని యేసు ప్రభు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. అలాగే మోకరించి మనము బలలో ముఖ్యముగా పాల్గొందాం.